సహజంగా ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో నివసిస్తున్నాడంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క మూమెంట్ అన్నీ సహజంగా తెలుస్తాయి. అవునా? మనం పుట్టుక నుండి గొల్లప్రోలో నివసిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో 38 సంవత్సరాలు బట్టి నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈ గొల్లప్రోలు ప్రదేశంలో ఉన్నటువంటి ఏ కార్నర్లోనైనా ఏముంది, ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది అని మీ అందరికీ తెలుస్తుందా? తెలీదా? సహజంగా తెలియాలి. ఎక్కువగా తిరిగేవాళ్ళు ప్రదేశం, మన ఇంటి పక్కన ఎవరున్నారు, మన ముందు ఎవరున్నారు, అంతా తెలియకపోయినా కొంత ప్రదేశం, మన గ్రామం, మన కులపస్తులు, మన మతస్థులు, వాళ్ళ యొక్క మూమెంటు, వాళ్ళ నడిచే విధానం, ఎవరు ఏంటి అందరికీ తెలుసు. మరి ఇక్కడ మనం గమనించవలసింది, ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉన్నాడు? దేవుని వాక్యం చెప్తుంది 38 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల్లో ఏ క్షణము ఎప్పుడు దేవదూత వచ్చి ఈ నీటిని కదిలిస్తుందో తెలిసి ఉండాలి. తర్వాత ఆ క్షణంలో ఎవరొకరిని అడిగి ఉండవచ్చు, అయ్యా నాకు సహాయం చెయ్యి, పలానా టైము పలానా సమయంలో ఈ దేవదూత వస్తుంది, నీరు దానిని కదులుతుంది, ఆ టైంలో నన్ను అందరికన్నా ముందు ఆ నీటిలో ముంచు, ఆ నీటి దగ్గరికి చేర్చు అని అడగాలి. ఈ రెండు ఏమి చేయలే. ఎందుకని? లేవలేని స్థితిలో ఉంది. దానికి కారణం కాదు అది. ఆయనటువంటి స్థితి, ఈ 38 సంవత్సరాలు ఉన్నటువంటి స్థితి, ఆయన సంతోషంగా ఉన్నాడు, ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. అంటే 35 సంవత్సరాలు అక్కడే ఉన్నాడంటే పని చేయవసరం లేదు, కష్టం పడవసరం లేదు, చక్కగా అన్నీ సమకూర్చబడుతూ ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడుతూ ఉన్నాడు, అడుక్కొని జీవిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితి ఈ వ్యక్తికి చాలా చాలా సంతోషంగా ఉంది, బాగుంది. ఇక్కడ మనము గమనించాలి, ప్రియమైనటువంటి సహోదరులు, మన జీవితంలో కూడా మన యొక్క స్థితి, మనం జీవించేటువంటి జీవిత విధానం బాగానే ఉంటుంది. మనం జీవించేటువంటి జీవన విధానం, మనం మాట్లాడేటువంటి మాట, మన నడవడిక మనకి సంతృప్తికరంగానే ఉంటుంది. మేము ఆ యొక్క పాపపు జీవితంలో, ఆ యొక్క జీవితంలో మేము చాలా ఆనందంగానే సంతోషంగానే ఉన్నాం. మాలో మార్పు అనేది అవసరం లేదు. మార్పు అవసరం లేదు. మేము ఉన్నటువంటి స్థితిలో మేము ఎలాగనే ఉంటాం. అది కాదా మన మనస్తత్వాలు? అవునా కాదా? మేము ఎప్పుడు ఎలాగనే ఉంటాం, మేము మారం. ఈ వ్యక్తి కూడా ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు, నేను మారను. ఉదాహరణ చూడండి, క్రీస్తు ప్రభు స్వస్థపరిస్తే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన అడిగినప్పుడు ఎవరు స్వస్థపరిచాడో అతనికి తెలియదు. తెలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏమని ఇతరులకు చెప్తున్నాడు చూడండి. 15వ వచనంలో, అతడు వెళ్ళి యూదులతోనూ తనకు స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. ఆయనకి యేసు అని చెప్పడానికి అసలు ఎందుకు చెప్పాలి? అవసరం ఏంటి? ఆ వ్యక్తికి నన్ను యేసు స్వస్థపరిచాడని చెప్పడానికి గల కారణం ఏమిటి? ఎందుకంటే
తన యొక్క పాత పరిస్థితి నుండి ప్రభు అతనిని మార్చాడు కాబట్టి. సహజంగా ఈ వ్యక్తి మార్పును కోరుకోలేదు, కానీ అటువంటి స్థితి నుండి ప్రభు మార్చాడు కాబట్టి ఇక్కడ మనం రెండోది గమనించాలి. ఈ ఈ అస్వస్థుడైనటువంటి, ఈ బాధపడుతున్నటువంటి వ్యక్తి ప్రభుని అడిగాడా? ప్రభుని అడిగాడా? అడగలేదు. సహజంగా గుడ్డివాడు కుంటివాడు ప్రభు వెళుతూ ఉంటే, దావీదు కుమారా నన్ను కరుణించు, నన్ను స్వస్థపరచు అని అనేక సందర్భాల్లో అనేక మంది ఆయన పేరును పెట్టి ఆయనను ఆశ్రయించారు, అడిగారు. కానీ ఈ వ్యక్తి అడగలేదు. అంటే అతనికి మార్పు అవసరం లేదు. కానీ నిజదేవుడైనటువంటి యేసయ్య, నీలో మార్పు రావాలి, నిన్ను నేను మారుస్తాను, నీ పరిస్థితి నుండి నూతన పరిస్థితికి నువ్వు మార్చుకోవాలని ప్రభు ఈరోజు మనం మారకపోయినా ఏదో ఒక టైంలో మార్పు అనేది సంభవిస్తుందని మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకరిని మనం పరీక్షించుకుందాం. నేను కూడా ఈ వ్యక్తిలాగానే నేను జీవిస్తున్నటువంటి జీవిత విధానం నేను ఇలాగనే జీవిస్తానా, లేకపోతే నాలో ఏదో ఒక మార్పుని, నా స్థితిని మార్చుకొని దేవునికి దగ్గర అవటానికి నేను ప్రయత్నిస్తానా అని మనము ఈ దివ్య బలి పూజలో ప్రభుని ప్రాధేయపడదాం.